మహాత్మా జ్యోతిరావు పులే 198వ జయంతి సందర్భంగా నెల్లూరు జిల్లా బీసీ సమన్వయ కమిటీ ఆధ్వర్యంలో జ్యోతిరావు పులే విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించడం జరిగింది. అనంతరం సభ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సభలో అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించిన నాయకులు పాల్గొని మాట్లాడడం జరిగింది. అనంతరం ఈరోజు నెల్లూరు జిల్లా కలెక్టరేట్ దగ్గర బీసీల మహాధర్నా బీసీ సోదరులారా 75 సంవత్సరాల నుంచి మోసం చేసింది కాకుండా ప్రభుత్వం దగ్గర 52% తేలిన బీసీ లెక్కలను బయటపెట్టకుండా బీసీలకు 24% ఇస్తాం, 34% ఇస్తామని మోసం చేస్తున్న ప్రభుత్వాన్ని నిలదీద్దాం. బీసీలారా, మీ పిల్లల విద్య ఉద్యోగాల్లో అన్యాయానికి గురవుతున్నారు. రండి, తరలిరండి. మన పిల్లల భవిష్యత్తుకై ఈరోజు నెల్లూరు జిల్లా కలెక్టరేట్ దగ్గర జరిగే బీసీల మహాధర్నాని జయప్రదం చేయండి. నెల్లూరు జిల్లా బీసీ సమన్వయ కమిటీ జిల్లా చైర్మన్, జిల్లా కన్వీనర్ కమిటీ సభ్యులు ఈ కార్యక్రమంలో బొమ్మినాగ కిషోర్, బుధవారపు బాలాజీ, నక్క దినేష్ యాదవ్, భాస్కర్ గౌడ్ తదితరులు బీసీ సంఘం నాయకులు పాల్గొనడం జరిగింది. మన మీద ఉంది. ముఖ్యంగా కూడా మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ధర్మాన్ని పాటిస్తున్నారు. అదేవిధంగా కూడా మేము ఈరోజు జనవాణి కార్యక్రమాన్ని పార్టీ ఆఫీసులో మొదలుపెట్టాము. బుధవారం శనివారం జనవాణి కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. ఏ సమస్య ఉన్నా కానీ బీసీలకు, ఎస్టీలకు, మైనార్టీలకు ఆ సమస్యలను తీర్చేదానికి ముందుండాలి. ముఖ్యంగా కూడా చాలామంది ఎస్టీలు మైనార్టీలు కూడా అందరూ కూడా చాలామంది ఇబ్బందులు పడే వాళ్ళు ఉన్నారు. ధర్మాన్ని కూడా కాపాడుకోలేని పరిస్థితుల్లో ఉన్నారు. ధర్మమైన పరిపాలన చేయాల్సిన బాధ్యత మన అందరూ. రిజర్వేషన్లు కాదు, రిజర్వేషన్లు కాదు. జై బీసీ, జై బీసీ, జై బీసీ, జై బీసీ, జై బీసీ, జై బీసీ. బీసీల ఐక్యత వర్ధిల్లాలి, బీసీల ఐక్యత వర్ధిల్లాలి, బీసీల ఐక్యత వర్ధిల్లాలి. జిందాబాద్, జిందాబాద్ జ్యోతిరావు పులే, జిందాబాద్, జిందాబాద్. రిజర్వేషన్ కాదు, వాటా కావాలి. రిజర్వేషన్ కాదు, వాటా కావాలి. రిజర్వేషన్ కాదు, వాటా కావాలి. రిజర్వేషన్ కాదు, వాటా కావాలి. మేమెంతో వాటా రాజకీయంగా ఆ వాటా మాకు కావాలి. గారికి కులాలు మతాల భావన లేదు. అన్ని కులాలు అన్ని మతాలు కలుసుకుంటేనే ఒక నాయకత్వం వహించగలం, ఒక ప్రభుత్వాన్ని స్థాపించగలం. అందరూ కూడా అన్ని వర్గాల వారుగా భాగస్వాములై జనసేన పార్టీకి మద్దతు ఇవ్వాలని ప్రతినిత్యం పలుకుతూ ఉంటారు. ఎవరి రిజర్వేషన్లు వాళ్ళు కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. అన్ని కులాలని మతాలని కలుపుకుంటూ ఎవరి రిజర్వేషన్ల అనుగుణంగా వారికి మేము మద్దతు తెలుపుతామని తెలియజేస్తున్నాను. ఈరోజు అన్నట్టు కుల గణన బట్టి ఎంతమంది ఉన్నారు, ఎంత పేదరికాన్ని అనుసరిస్తున్నారు, వీటిని బట్టి రిజర్వేషన్ ముందుకు తీసుకెళ్ళాలి. ఎందుకంటే మనందరికీ మన ఇళ్ళలో ప్రతి ఒక్కరం కూడా దేవుళ్ళే ప్రార్థిస్తుంటాం, పూజలు చేస్తుంటాం, గుళ్ళకి వెళ్తుంటాం. కానీ గుడి లేని దేవుడు అంటూ మనకు ఒకరు ఉన్నారంటే అది మన జ్యోతిరావు పులే మాత్రమే. ఈరోజు జ్యోతిరావు పులే మనకి బడుగు బలహీన వర్గాల ఆశా జ్యోతిగా క్రాంతులు చెల్లి ఆనాటి నుండి ఈనాటి ఈ తరం వరకు కూడా మనం ప్రతి ఒక్కరూ గుర్తించుకోవాల్సిన బాధ్యత అవసరం మనకి ప్రతి ఒక్కరికి ఉందని నేను భావిస్తున్నాము. మన ఆ దేవుణ్ణి ఈరోజు స్మరించుకోవడం చాలా శుభదినంగా భావిస్తున్నాం. ఆ రోజుల్లో మనకి చట్టాలు తెలీదు, ప్రజలు ఎలా బతకాలో తెలీదు, మన జీవిత శైలి తెలీదు. అలాంటి సమయంలో మనకంటూ ఆ రోజు జ్యోతిని వెలిగించడానికి వచ్చిన మన జ్యోతిరావు పులే చదువు అనే ఒక పెద్ద జ్యోతిని తన భార్య అయిన సావిత్రిబాయి పులేని చదివించి పాఠశాల పెట్టించి, అదేవిధంగా ఆడబిడ్డలు చదువుకుంటే తన కాళ్ళ మీద తను నిలబడితే తన జీవితంలో ఎలాంటి బాధ్యత అన్నది వాళ్ళకి తెలుస్తుందో ఆ రోజు జ్యోతిరావు పులే చేసిన పుణ్యఫలము ఈ రోజు ప్రతి అక్కా చెల్లెళ్ళు మన బిడ్డలు ప్రతి ఒక్కరు చదువు మీద ఎలాంటి ఈ రోజు ముందడుగు వేసి ప్రతి రంగంలోనే ఎంత ముందున్నారో అందరికీ అర్థమవుతుంది. అదేవిధంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మా తమాషా ప్రకారం మాకు వాటా కల్పించవలసిందిగా ఈరోజు కోరడమైంది. అదేవిధంగా మహిళలకి 33% రిజర్వేషన్ అన్నారు, కానీ బీసీ మహిళల దాకా వచ్చే పరిస్థితి లేదు. కాబట్టి
కాబట్టి మహిళలకి సపోర్ట్ కల్పించాలని కోరుకుంటున్నాము. అదేవిధంగా ఈరోజు జ్యోతిరావు పూలే 198వ జయంతి సందర్భంగా ఈ కార్యక్రమం జరుపుకోవడం ఎంతో సంతోషంగా ఉంది. ఆయన ఏ విధంగా కుల వివక్ష, మహిళల చదువు, విద్యా సంస్థలు నిర్మించడం, ఆయన భార్యను చదివించి టీచర్గా తీర్చిదిద్దడం, అదేవిధంగా బీసీ సంక్షేమ సంఘంగా కూడా పనిచేసి మా వాటా ప్రకారం మేము అడిగి ఈ దేశాన్ని అభివృద్ధి చేసుకొని. నమస్కారం, నా పేరు బొమ్మీనా కిషోర్ యాదవ్. నేను నెల్లూరు జిల్లా బీసీ సమన్వయ కమిటీ చైర్మన్గా బాధ్యతలు నిర్వహిస్తున్నాను. ఈనాడు 198వ మహాత్మా జ్యోతిరావు పూలే గారి యొక్క జయంతి ఉత్సవాలను పురస్కరించుకొని ఆయనకి ఘన నివాళులను అర్పిస్తూ అనంతరం బీసీ సమన్వయ కమిటీ ఆధ్వర్యంలో ఈరోజు బీసీ కులగణన మరియు విద్యా, ఉద్యోగ, రాజకీయ రంగాలలో బీసీలు కోల్పోతున్నటువంటి స్థానాలపైన మరియు బీసీలు రాజకీయ రంగాలలో ఏ రకంగా దోపిడీకి గురవుతున్నారు అన్న ఒక అంశం మీద మరియు బీసీలందరూ కూడా మేమెంతో మాకంత కావాలి అనే ఒక నినాదంతో అలాగే ఈరోజు మనందరం కూడా బీసీ సమన్వయ కమిటీ యొక్క ఆధ్వర్యంలో ఇక్కడ ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని ప్రతి ఒక్క బీసీ సోదరునికి పేరు పేరున ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. ఈరోజు ఇక్కడ మనందరం గమనించాం, బీసీ సమన్వయ కమిటీలో 2 బ్యానర్లు కూడా కట్టారండి. ఈ యొక్క బ్యానర్ల యొక్క ముఖ్య ఉద్దేశం బీసీలు ఇప్పుడు వరకు జరిగినటువంటి 16 సార్వత్రిక ఎన్నికలలో బీసీలు కేవలం 498 అభ్యర్థులు మాత్రమే బీసీ ఎమ్మెల్యేలుగా గెలుపొందారు. అలాగే మొత్తం టోటల్ ఎమ్మెల్యేల సంఖ్య ఇప్పటి వరకు 16 అసెంబ్లీలలో జరిగినటువంటి ఎమ్మెల్యేల సంఖ్య 2902 మంది ఎమ్మెల్యేలకు గాను కేవలం 498 మంది బీసీ ఎమ్మెల్యేలు మాత్రమే ఇప్పటి వరకు గెలిచారు. అదే రకంగా మనం 52% ఉండేటువంటి మనం బీసీలో మనం ఎంతగా నష్టపోయామన్నది మన అందరం కూడా ఇక్కడ పెట్టినటువంటి చాట్ల ద్వారా చూసాము, ఈరోజు తెలుసుకున్నాం కూడా. కాబట్టి ప్రతి ఒక్క బీసీ మేల్కోవాలి. ఇంకా కూడా మనకి అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి రాజ్యాంగాన్ని ఉపయోగించుకొని మన ఓటు హక్కుతోటి మనము అధికారంలోకి వచ్చేదానికి మనకు సునాయాసమైనటువంటి మార్గాన్ని ఉన్నా కూడా మనం ఆ యొక్క మార్గాన్ని వీడి మనమందరం కూడా వేరే మన ఇతర కమ్యూనిటీస్కి, ఫార్వర్డ్ కమ్యూనిటీస్కి మాత్రమే మనందరం కూడా సపోర్ట్ చేస్తూ ఉన్నాం. ఈ యొక్క విధానాన్ని మనము తెలుసుకొని మనకు ఉండేటువంటి శక్తితోటి మనం రాజ్యాధికారంలోకి రావడానికి మనందరం ప్రతి ఒక్క బీసీ సోదరుడు కృషి చేయాలని కోరుకుంటున్నాం. రాజ్యాధికారంలో ఉంటే ఏమిటి మనకు వచ్చేటువంటి వెసులుబాటు అంటే మన కులంతో పాటు మన చుట్టుపక్కల ఉండేటువంటి మన సామాజిక వర్గం, బీసీ సామాజిక వర్గం, ప్రతి ఒక్క సామాజిక వర్గం కూడా మనము అభివృద్ధి చెందుతామనేది ఖచ్చితంగా మనందరికీ తెలిసినటువంటి విషయం. ఈ యొక్క కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి సోదరీమణులకి, బీసీ సోదరీమణులందరికీ కూడా, అలాగే సహకరించినటువంటి మీడియా ప్రతినిధులకి అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఈ కార్యక్రమం తర్వాత అందరం కూడా కలెక్టర్ గారిని కలిసి దీనిపైన మాకు మద్దతు ఇచ్చినటువంటి అన్ని కుల సంఘాలతోటి, అన్ని బీసీ సంఘాలతోటి, అన్ని రాజకీయ పార్టీలతోటి కలెక్టర్ గారికి మెమోరాండాన్ని సమర్పించబోతున్నాం. బీసీ సమన్వయ కమిటీ జిల్లా కన్వీనర్ని. ఈరోజు మహాత్మా జ్యోతిరావు పూలే 190వ జయంతి సందర్భంగా ఈరోజు బీసీలకి జనాభా దామాషా ప్రకారం రావాల్సిన రాజకీయ విద్యా వాటా మాకు దక్కడం లేదు. దానికి ఒక నిరసన కార్యక్రమం చేపట్టాము. గత ప్రభుత్వాలు చెప్పి స్థానిక సంస్థల్లో మీ వాటా తగ్గించారు, మేము వస్తే స్థానిక సంస్థల్లో మా వాటా పెంచుతామని ఈ ప్రభుత్వాలు చెప్తున్నాయి. అయ్యా, స్థానిక సంస్థల్లో మాకు వాటాలు వద్దండి, మా తలరాతలు మార్చే చట్టసభల్లో మా వాటా మాకివ్వండి. రాజకీయ పార్టీలారా, దానికి మీరు తీర్మానాలు చేయండి, క్యాబినెట్లో పెట్టండి, తీర్మానాలు చేయండి. దేశంలో ఉన్న పార్టీలతో మీటింగులు పెట్టి మాకు న్యాయం చేసేటట్టు చేయాలి. కానీ అంతేగాని నాలుగు గీసుకొని కూడా పనికిరాని పదవుల్లో మీకు వాటాలు ఇస్తాం, మీరు బిడ్డలను కానండి, అయ్యేం లెక్కలోకి రావు, అవన్నీ తీసేస్తామని చెప్తున్నాయి రాజకీయ పార్టీలు. ఇది చాలా ద్రోహం.
మాకు ఎంత ద్రోహం జరిగిందో ఆ ఫ్లెక్సీలో చూడండి. గత 78 సంవత్సరాలుగా మాకు ఎంత ద్రోహం జరిగిందో. రాజకీయ పార్టీలు కానీ మా ఎడల మాకు న్యాయం చేయకపోతే రాబోయే ఎలక్షన్లో గ్రామాన ప్రతి బీసీ కుటుంబాన్ని కలిసి మాకు జరిగిన అన్యాయాన్ని కరపత్రాలు తెలియజేసి తగిన విధంగా గుణపాఠం చెప్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.